మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని కలుసుకోవటం సంతోషం. ఈరోజు 14వ తారీఖు 10వ మాసం 2025లో ప్రవేశించాం. మంగళవారం నాడు మనం వాక్యాన్ని నేర్చుకుందాం. నాకు ఇచ్చిన తలంపు నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చూసుకుందామండి. అక్కడ సందర్భం ఏంటంటే, ఇజ్రాయెల్ మరి ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు పంపించాలి, మరి వీళ్ళు వెళ్ళిపోతే మనకు కష్టం అని చెప్పేసి మళ్ళీ తరుణ్తో వచ్చాడు. వెనకెవరు ఫరో సైన్యం అంతా వచ్చేస్తున్నారు, రథాలు తీసుకుని వస్తున్నారు. 600 రథాలు తీసుకొస్తున్నారంట. భయంతో పారిపోతున్నారు. ముందుకెళ్తే ఎదురుకుండా ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. అంటే మధ్యలో నలిగిపోతున్నారు. ఇక్కడ ఏంటి అని అర్థం కాదు, ఎటు తచ్చలేదు వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఆ మాట రాశాడు. 14:10 మాట్లాడుతుంది. ఫరో సైన్యం సమీపించగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమను వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అన్నమాట. నిజమే, మన జీవితాల్లో ఎన్నోసార్లు భయం వస్తుంటుంది, ఆవరిస్తూ ఉంటుంది. సమస్యలు, వేదనలు, దుఃఖాలు, రోగాలు, పిల్లల చదువులు, ఇంట్లో సమాధానం లేకపోవటం, అత్తమామలు, కోడళ్ళు, అన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు, ఈఎంఐలు కట్టలేక, డాక్టర్ రుణాలు డబ్బులు కట్టలేక, ఇచ్చిన డబ్బులు రాక, పిల్లలకి పుస్తకాలకు డబ్బులు లేక, ఫీజు కట్టలేక, హాస్పిటల్లో రోగగ్రస్తులు ఉంటుంది, భర్త ఉంటారు, లేకపోతే భర్తను కోల్పోయిన భార్యను కోల్పోయిన భర్త, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటారు. ఈ సమస్యల వలయంలో ఏం చేయడానికి తోచదు. మన జీవితాలకు అదే జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఆ సమస్య వచ్చింది. ముందు నెయ్యి అనక గొయ్యి అన్నట్టుగానే ఇజ్రాయెల్ చాలా భయపడుతున్నటువంటి సన్నివేశంలో దేవుడు వాళ్ళు ఎంత గొప్ప ఆదరించాడో మీకు తెలియపరుస్తాను. చాలా 4 మెట్లకి చెప్తాను, చక్కగా నేర్చుకుందాం. ఇది 14:10లో ఫరో సైన్యం సమీపిస్తూ భయంకరంగా 600 రథాలు తీసుకుని అధిపతులందరినీ ఎక్కించుకొస్తున్నాడు. తరుణ్తో ఉన్నప్పుడు కంగారు పడిపోయారు. ఎవరు? అమ్మో, ఈ మోషే తీసుకొచ్చి మనల్ని ఇక్కడ మధ్యలో ముంచేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళు తన్నుతూ వచ్చారు. కానీ మోషే దేవుడికి మొరపెడతాడండి. ఎప్పుడు అంటాడు 14:10 చదివిన తర్వాత, తమ వెనుక వచ్చిన వారికి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మీకు గమనించి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణను ఊరక ఉండి నిలిచి చూడమని చెప్పి అంటాడు. ఊరక నుంచి చూడండి, గాడ్ విల్ డు మిరకల్స్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఈ 4 స్టెప్స్ మీరు చూస్తారు, బాగుంటుంది. 14వ అధ్యాయం 7, 14, 21, 28 4 స్టెప్స్ అండి. 14వ అధ్యాయం 7లో 600 శారియట్స్ రథాలతో తరుముతున్నటువంటి ఐగుప్తు యొక్క సైన్యం కనపడుతుంది. 7వ వచనం, భయంతో పారిపోతున్నారు. మరి ఇంకొక 7 వచనాలు దాడదాం. 14వ అధ్యాయం మరి 14వ వచనం, మళ్ళీ 14th వర్స్ చదివితే 7 వచనాలు. మీరు భయపడకుండా యెహోవా మీకు కలుగుజే రక్షణ మీరు ఊరకుండి చూడండి అని చెప్పాను అంటాడు. 14 అయితే అష్యూరెన్స్ ఇచ్చాడు. 7వ వచనం సమస్య, 14వ వచనం అష్యూరెన్స్ ఇచ్చాడు. తర్వాత 21వ వచనం అంటాడు, దేవుడు చెప్పాడు కంగారు పడకు మోషే, సముద్రం వైపు చేయి చాపాయి అంటాడు. అప్పుడు 14:21 మాట్లాడుతుంది, మోషే సముద్రం వైపు చేయి చాపగా బలమైన తూర్పుగాలి దేవుడు రప్పించట ఆరిన నలగ చేశా అంట. ఇది ఎర్ర సముద్రం. ఎంత మంచి మాట. సో 21 నెక్స్ట్ స్టెప్, ఇంకో 7 వర్సెస్ దాటితే 28లో ఉంటాడు. అక్కడ మీకు 27 చదువుదాం. ముందు మోషే మరలా నువ్వు మళ్ళీ చేయి చాపన్నాడు. మరలా చేయి చాపుగా అక్కడ ఏం జరిగిందంటే, నీళ్లు తిరిగి వచ్చి బలమైనటువంటి గాలితో తిరిగి వచ్చేసట ఆ ఐగుప్తులందరినీ ముంచేసిందంట. 14:28 వచ్చేప్పటికి నీళ్ళలో వాళ్ళు ఆ యొక్క ఫరో సైన్యాన్ని నీళ్లు కప్పివేసి అందరూ చనిపోయినట్టు రాశాడు. అయితే ఒక్కడైనా మిగిలి ఉండలేదు. వండర్ఫుల్ గాడ్. 4 స్టెప్స్ అండి, ఏం లేదు. ఎర్ర సముద్రం గురించి చెప్పాలంటే 14 అధ్యాయం 56 పేజీలు ఉంటుంది. ఇది 14:1లో బయలుదేరుతున్నారు తరుణానికి. 7వ వచనంలో ఫరో సైన్యం వస్తుంది. తర్వాత ఇంకో 7 వచనాలు. 14వ వచనంలో భయపడద్దు, మీరు దేవుడు చేసే రక్షణను ఊరకుండి చూడండి అని చెప్పి ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు మోషే. ఇంకొక 21 నెలగా నెక్స్ట్ 7 వర్స్ దాటగానే 14:21 అంటాడు, మోషే నువ్వు చేయి చాపే పని చేయి. ఎవరు? మోషేది. పని చేసేది దేవుడు. మోషే వైపు తను చేయి చాపగా దేవుడు అంటే బలమైన తూర్పు గాలి చేత నీటిని తొలగించేసి, ఎంత అద్భుతం. ఎంత గాలి రాకపోతే సముద్రం 2 ముక్కలు అవుతుందండి. 2 పాయలు అయిపోయి గోడలా నిలబడి అంటారు.
అద్భుతంగా. అంటే ఎంత ఫ్రీజ్ చేసినట్టు వాటర్ని మళ్ళీ మంచులాగా కరిగించే గడ్డగడ్డ చేశాడు. అంటే క్షణాల్లో అంత చేయగలడు దేవుడు. దానికి అసాధ్యం లేదని చెప్పి నేర్చుకోవాలి. 21 అయిపోయినాక మళ్ళీ ఈసారి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటన్నప్పుడు మళ్ళీ ఆ మధ్యలోకి వచ్చేసారు ఐగుప్తు సైన్యం. మోషే నువ్వు మళ్ళీ చేసాము, అప్పుడు ఈ నీళ్ళన్నీ మళ్ళీ మీరంతా బయటకు వచ్చారు కదా, ఉడికినాక వాళ్ళని నీళ్లు పొంగి వెనక్కి వెళ్ళిపోతాయి. మొత్తం మూసేస్తే వాళ్ళంతా చచ్చిపోయారట. ఒక్కడే మిగిలి ఉండలేదు. దేవుడు ఎంత గొప్పడు గమనించండి. మన సమస్యల వల్ల ఉంటాం. అప్పుల బాధ, రోగగ్రస్తుల బాధ, తర్వాత బీపీ, షుగర్లు, ఉద్యోగాలు లేకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారం నష్టం రావటం, వీసాలు లేదంటారు, వీసాలు రాలేదంటారు, H1B వీసా రాలేదని చెప్పి భయపడుతున్నారు, అమెరికాలో ఉద్యోగాలు పోవటం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అన్నిటికీ పరిష్కారం ఒకటేనండి, ఆయన మాట మనం ఉండాలి. పుట్టినకు వర్పించుకుంటే ఆయన మాట వినుట శ్రేష్టం అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం. మన కష్టాలన్నింటిలో ఆయన తప్పకుండా మనల్ని సేదతీర్చి మనకి విడిపించగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాల్లో మన పిల్లల విషయం ఏది భయపడక్కర్లేదు. ఈ యొక్క సంగతి ఎంతో మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి అన్ని సమస్యలకి పరిష్కారం అయినాయి. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం. ఎవరిని మనస్సుని మీద ఆనుకున్నావు నువ్వు పూర్ణ శాంతి గల మనం కాపాడుతామని చెప్పి యెషయా 26:3 బట్టి మనం ధైర్యం తీసుకుందాం. మన పిల్లలు, మన కుటుంబాలు, సంఘాలు చక్కగా ఆయన మార్గంలో నడవటానికి మనం కృషి చేద్దాం. అటు కృప ప్రభు మనకు దయచేయండి కాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీ పాదాలు స్తోత్రాలైనా 14వ అధ్యాయంలో మీరు మాట పరో సైన్యం తరుగుతున్నప్పుడు వెనక ప్రభు మరి మీ ముందు గొయ్యి అన్నట్టుగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిన స్థానంలో నువ్వు వాళ్ళని ఆదరించి మీరేమి కంగారు పడక వరకు నిలిచి చూడండి, దేవుడు చేసే కార్యం చెప్పిన మహాదేవుడు. మా సమస్యలన్నీ ఉన్నాయా, చెప్పుకోలేని బాధలు, ఒంటరితనం, కొందరు ఎందుకు బతుకుతున్నాం, చనిపోతాం, బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు, అప్పులు తీర్చలేక, తర్వాత ప్రభావ మరి రకరకాల సమస్యలు ఉన్నాయి, రోగగ్రస్తులైన బిడ్డలు ఉన్నారు తండ్రి. ఏమి చేయటం తోచలేదు. కానీ నువ్వైతే ఆ ఐగుప్తు సైన్యాన్ని నుంచి ఎలా కాపాడారో నీ బిడ్డల్ని అద్భుతంగా చెప్పుకుంటూ ఇచ్చారు. 14వ అధ్యాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితాల్లో మా సమస్యలు మీరే పరిష్కారం చూపించి మాకు మా హృదయాల్లో, మా కుటుంబాలు, మా బిడ్డల్ని కాచి భద్రపరుస్తూ మరి క్షేమకరమైనటువంటి జీవితాలు మాకు దయచేసి నీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయండి, పరిష్కారం చూపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.